ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 343వ దినము. కుటుంబ బలిపీఠం 2 డిసెంబర్ 7. వర్తమాన పేరు ఫిలదెల్ఫియా సంఘకాలము. ఫిలదెల్ఫియా సంఘకాలము. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుండి 23 వచనములు. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకుని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా, మీకు సమాధానము కలుగునుగాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నాను అని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధ ఆత్మను పొందిడి. మీరు ఎవరి పాపమును క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండును అని వారితో చెప్పాను. వర్తమాన పేజీ చదువుకుందాం. ఒకసారి ఒక కేథలిక్ గురువు నాతో, మీరు ఎవని పాపములు క్షమించుతారో వాని పాపములు క్షమించబడును అని యేసు చెప్పలేదా అని అడిగాడు. అవును, ఆయన చెప్పారు అని అన్నాను. మీరు ఎవని పాపములు ఉండనిత్తురో వారి పాపములు నిలిచి ఉండును. అవును, మీరు ఎవరిని క్షమిస్తారో వారు క్షమించబడుదురు. మీరు ఎవరి పాపములను క్షమించరో వారు క్షమించబడరు. నేను చెప్పాను, అవును, ఖచ్చితంగా అలాగే చెప్పాను. అతడు చెప్పాను, అప్పుడు యేసు ఈ భూమి మీద పాపములను క్షమించుటకు ఆయన సంఘమునకు అధికారం ఇచ్చాను కదా. మేము ఆయన సంఘము. ఖచ్చితంగా ఇచ్చాను. నేను చెప్పాను, నీవు వారిని క్షమించిన ప్రకారము వారు క్షమించబడదురు. దానిని అంగీకరిస్తున్నాను. వారు ఎలా క్షమిస్తారు? మీరు వారికి ఏదైనా ప్రార్థన నేర్పుతారా? మరి ఏదైనా చెప్తారా? లేక మీరు చేయనట్లు చేయమందురా? లేదయ్యా. పేతురు చెప్పెను, మారు మనసు పొందండి, మారు మనసు పొందిడి. ఆమేన్. అక్కడ తాళపు చెవి ఉన్నది. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము మీలో ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందిడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఆ తాళపు చెవి భూమి మీద క్లిక్ అనెను. పరలోకములో క్లిక్ అనే శబ్దము వినబడినది. అదే ఇది. అందుకే యేసుకు బాప్తిసం ఇచ్చిన వ్యక్తి ద్వారా బాప్తిసం పొందిన కొందరిని పౌలు కలుసుకున్నప్పుడు, మీరు విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగాను. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదు అని చెప్పిరి. అయితే ఎలా బాప్తిసం పొందితిరి అని అడిగాను. వారు బాప్తిసమిచ్చు యోహాను ద్వారా అని చెప్పిరి. అతడు చెప్పాను, ఇది ఇక పని చేయదు, అది పూర్తి చేయబడినది. మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. కాబట్టి ఆ మాటలు వినిన వారు మరలా ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసము పొందిరి. వారు పొందిన తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చెను. వారు భాషలతో మాట్లాడుచు ప్రవశించిరి. ఓ సహోదరుడా, వారి తిరిగి ప్రారంభంలోనికి వెళ్ళారు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్.